నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కశ్యప మహాముని పెన్నా నదీ తీరంలో పౌండరీక యాగం ద్వారా స్థాపించిన క్షేత్రంలో ధనుర్మాస విశేషాన్ని పురస్కరించుకొని నాలాయర్ దివ్య ప్రబంధం గోష్ఠి వైభవంగా ముగిసింది. మహావిష్ణు దివ్యాయుధాలే ఆళ్వార్లుగా అవతరించిన విశ్వాసానికి ప్రతీకగా అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. అధ్యయనోత్సవాల ముగింపు కార్యక్రమంగా సాతుమరే సేవను తమ వంశీయులు పురాతన కాలం నుంచి ఉభయంగా సమర్పిస్తున్నారని పిటి జగన్నాథం తెలిపారు. ఈ అధ్యయనోత్సవాల గురించి మా ఫోర్ సైడ్స్ టీవీ నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ తల్పగిరి రంగనాథ క్షేత్రం నుంచి మరింత సమాచారం అందిస్తారు. ధనుర్మాసంలో విశేషంగా సాగే శాస్త్ర అధ్యయనం పగల్పత్ రాపత్ విశేషాల సందర్భం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఇక్కడ పూర్తయింది. నమ్మాళ్ళవార్లకు పరమపదం ప్రాప్తించిన అనంతరం ఆయన రచించిన గ్రంథాన్ని కూడా పూర్తిగా సమర్పించే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ విశేష వైభవానికి తరతరాల ఉభయకర్తలుగా శాస్త్ర ప్రాధాన్యతను సంతరించుకున్న మనకు ఉభయకర్తలు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీ వంశంలో ఈ ఉభయం ఎన్ని తరాల నుంచి జరుగుతూ ఉంది? ఈ ఉభయానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటి? లోక కళ్యాణానికి జరిగే ఉపకారం ఏంటి? ఈ ఉభయం మేము తరతరాలుగా చేస్తున్నాము. ఎన్ని తరాలు అంటే లెక్కలేదు. నాకు తెలిసినంత వరకు ఒక 7 తరాల దాకా నాకు ఎవరెవరనే వివరాలు తెలుసు. ఈరోజు ఏమనంటే ఇది వైష్ణవులకి చాలా పర్వదినము. నాలాయర దివ్య ప్రబంధం అనేది శ్రీమన్నారాయణ గురించే పుట్టిన ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన పాసురాలు అవి శ్రీమన్నారాయణని స్తుతించి రాసిన పాసురాలు. చాలా ప్రాముఖ్యత ఉంటుంది వైష్ణవ సంప్రదాయంలో. పగల్పత్తు రాపత్తు అనేది ఇక్కడ ఉండే అధ్యాపకులు కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు చాలా శ్రద్ధతో ఈ 20 రోజులు బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ నాలాయర దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం జరిగింది. నిన్న స్వామికి ఆళ్వార్లకి మోక్షం ఇచ్చే ఘట్టం కూడా గడిచింది. ఈరోజు ఈ మొత్తం నాలాయర దివ్య ప్రబంధానికి అంతిమంగా సమర్పించే రోజు ఇది. అంటే కన్క్లూషన్ అనండి ఇంగ్లీష్లో చెప్తే. స్వామి ఆశీస్సులు అందరికీ లభిస్తుంది. సకల జీవకోటికి, ప్రపంచంలో సకల జీవరాశులకి, స్వామి సృష్టికి ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటూ మేము ఈ ఉభయాన్ని చేస్తుంటాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. ఈ అధ్యయనోత్సవాలలో చివరి రోజుగా పహల్పత్ అనేటువంటి 10 రోజులలో 2000 పాశురములు పూర్తయితే రాపత్తులో 10 రోజులు కూడా తిరువాయుముడి అనే గ్రంథం పూర్తయితే ఈరోజు ఒకే రోజున ఇయ్యర్ప అనేటువంటి 1000 పాశురములను భగవత్ సన్నిధానంలో సేవ శాత్తుమరై జరుగుతుంది. నాలాయిర క్రమంలో ఈ నాలాయిర ప్రబంధాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఈ రోజుతో అయినట్లే. స్వామివారికి ప్రతిరోజులాగానే ఆళ్వార్లకు మర్యాదలు చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఈ సేవా శాత్తుమరులు పూర్తి చేసుకొని స్వామివారికి ఈ మంటపంలో 5 ప్రదక్షిణాలు పూర్తి చేసి వారి స్వస్థలాలకు చేరుకుంటారు. దానితో ఈ కార్యక్రమం పరిసమాప్తమైపోయినట్లే. నాలాయర్ దివ్య ప్రబంధాన్ని పరిపూర్ణంగా సమర్పించే కార్యక్రమం అత్యంత విశేషంగా పండితులు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ ముగింపు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, ఫోర్ సైడ్ న్యూస్, నెల్లూరు.